మీరు పెద్ద పెద్ద వ్యక్తుల్ని చూసారా? బాగా ఫేమస్గా ఉన్న వాళ్ళు, లైఫ్లో సక్సెస్ని చూసిన వాళ్ళు ఏదైనా ఒక సినీ ఫీల్డ్లో కావచ్చు, మీ ఫేవరెట్ యాక్ట్రెస్ కావచ్చు, లేదంటే పొలిటికల్ ఫీల్డ్లో కూడా కావచ్చు, లేదా క్రికెట్లో కావచ్చు, ఎక్కడైనా దేంట్లోనైనా కావచ్చు. వాళ్ళు బాగా ఫేమస్గా ఉన్నారు అంటే వాళ్ళ ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు కదా. అంటే వాళ్ళ జీవితంలో కష్టాలు లేవా అండి? తప్పకుండా ఉంటాయి. మరి వాళ్ళు ఎలా నవ్వుతూ ఆ సక్సెస్ని పొందగలిగారు? ఎందుకంటే వాళ్ళ లైఫ్లో వస్తున్న ప్రాబ్లమ్స్ మీద మాత్రమే ఫోకస్ లేదు. జీవితంలో ఏదో ఒక దాన్ని సాధించాలి అనే ధ్యేయంతో, స్ట్రాంగ్ విల్ పవర్తో ఉన్నారు. కాబట్టే వాళ్ళ లైఫ్ ఆ 4 గోడల మధ్య ఉన్న ఆ ప్రాబ్లమ్స్నే వాళ్ళు చూడకుండా, వాళ్ళ దృష్టి మొత్తం వాళ్ళ గోల్ ఏముందో ఆ సాధించడం మీద పెట్టారు. కాబట్టి ఈ కష్టాలనంతా ఎదిరించి నించుని వాళ్ళ సక్సెస్ వైపు వెళ్ళి ఈరోజు సక్సెస్ని చూశారు. ఈరోజు మీరు చూస్తున్న క్రికెట్ ప్లేయర్స్ వాళ్ళు నవ్వుతూ ఉంటారు. అలా అని వాళ్ళ ఫ్యామిలీలో, వాళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ లేదా? ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అంతా మనసులో పెట్టుకొని వాళ్ళు గ్రౌండ్లోకి వచ్చి ఆడితే సక్సెస్ పొందగలరా? లేదు. మరి మీరేం చేస్తున్నారు? ఎప్పుడు మీ ప్రాబ్లమ్స్ వైపే చూస్తున్నారు. అంతేకాదండి, జీవితం అంటే ఏదైనా సాధించాలి. మనిషిగా పుట్టిన తర్వాత నాకేముంది సాధించడానికి, వాళ్ళెవరో సాధించారు అనుకుంటున్నారా? అది తప్పు. ప్రతి ఒక్క మనిషిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఒక గోల్ అని పెట్టుకోండి. నేను నా జీవితంలో దీన్ని సాధించాలి, అప్పుడే నేను మనిషిగా పుట్టిన దానికి ఒక అర్థం ఉంటుంది అని స్ట్రాంగ్గా ఉండండి. విల్ పవర్ తెచ్చుకోండి స్ట్రాంగ్గా. ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం తెచ్చుకోండి స్ట్రాంగ్గా. అప్పుడు మీరు వేసే ప్రతి ఒక్క అడుగు ఆ గోల్ని రీచ్ అవ్వడం వైపే ఉంటుంది. ఆ గోల్ని రీచ్ అయ్యే దారిలో ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని మీరు స్ట్రాంగ్గా ఎదిరించి నించుంటారు. లేకపోతే ఇప్పుడు మీరున్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్నే చూస్తూ అలాగే ఉండిపోతారు.